Hello all, welcome to Toppers tutorial. సో తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో. సో క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది బ్యాంకింగ్లో మనకి చాలా ఇంపార్టెంట్ టర్మ్, కార్ సిఆర్. సో క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటే ఏంటి? క్యాపిటల్ అనేది అడిక్వేట్గా సరిపోయేంతగా ఉండే నిష్పత్తి అనమాట. ఎంత ఉంటే క్యాపిటల్ అనేది నిష్పత్తి ఎంత ఉంటే క్యాపిటల్ అనేది మనకి బిజినెస్ రన్ చేయడానికి సరిగ్గా ఉంటుంది, బ్యాంక్ని రన్ చేయడానికి సరిగ్గా ఉంటుంది. సో దీని లోపలికి వెళ్ళి మనం చూద్దాం, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇప్పుడు మీకు. So at first sight, bank is a business or industry, a segment of the service sector in an economy. సో ఆర్థిక వ్యవస్థలో బ్యాంక్ అనేది ఒక బిజినెస్ అనమాట, ఇది ఒక ఇండస్ట్రీ, ఇది ఒక వ్యవస్థ. సో సర్వీస్ సెక్టర్లో, సర్వీస్ చేసే సెక్టర్లో. సో బట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్యాంక్ మే హ్యావ్ far greater damaging impact on an economy than any other kind of business and commercial activity. కానీ బ్యాంక్ అనేది ఫెయిల్ అయితే మాత్రం అది చాలా ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది ఆర్థిక వ్యవస్థ మీద చూపిస్తుంది. ఏ బిజినెస్ ఫెయిల్ అయినప్పటికీ కూడా అంత చూపించదు అనమాట. దాని ఎనీ అదర్ బిజినెస్, వేరే ఏదైనా బిజినెస్ కంటే కూడా బ్యాంక్ ఫెయిల్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఆర్థిక వ్యవస్థలో బాగా కనపడుతుంది అనమాట. బేసికల్లీ మోడర్న్ ఎకానమీస్ ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ బ్యాంక్స్ టుడే దాన్ ద పాస్ట్. సో బేసికల్గా మోడర్న్ ఎకానమీస్, ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలు అనేవి ఎక్కువగా బ్యాంకుల మీద డిపెండ్ అయి ఉన్నాయి ఇంతకు ముందు కంటే కూడా. సో బ్యాంక్స్ ఆర్ టుడే కాల్డ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎకానమీస్. సో ఈ రోజుల్లో బ్యాంకుల్ని ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా పిలుస్తున్నారు. సో హెల్దీ ఫంక్షనింగ్ ఆఫ్ బ్యాంక్స్ ఈజ్ టుడే ఎసెన్షియల్ ఫర్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎన్ ఎకానమీ. సో హెల్తీగా ఫంక్షన్ అయ్యే బ్యాంక్స్ అనేవి, పనిచేసే బ్యాంక్స్ అనేవి ఆర్థిక వ్యవస్థ సరిగ్గా నడపడానికి బాగా అవసరం అన్నమాట. సో నేను కొంచెం ఎక్కువ టాపిక్, మంచి టాపిక్ అనుకున్న టైంలో, అంటే బాగా అర్థం అవ్వాల్సిన టాపిక్ అనుకున్న టైంలో కొంచెం ఎక్కువగా తెలుగు వాడతాను. సో మీకు బాగా అర్థం అవ్వాలని నా ఉద్దేశం. ఈజీ టాపిక్ అనుకుంటే రఫ్గా చెప్పేస్తాను, అందుకని ఇలా చెప్తున్నాను. ఆరోగ్యం వెన్నుముక ఇదంతా. So as credit creation, that is loan dispersals of banks, are highly risk business. The depositors' money depends on the bank's quality of lending. సో క్రెడిట్ క్రియేషన్లో ఇప్పుడు లోన్స్ ఇస్తారు కదా, వాళ్ళది బాగా రిస్కీ బిజినెస్ అనమాట. వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు, అంటే డిపాజిటర్స్ ఇచ్చిన డబ్బులే కదా వాళ్ళకి ఇస్తాం. సో ఈ మనం తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలి కదా, మనం ఇచ్చిన వాళ్ళు మనకి ఇచ్చినప్పుడే కదా మనం తీసుకున్న వాళ్ళకి మనం ఇవ్వగలం. సో ఇది బ్యాంక్స్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మోర్ ఇంపార్టెంట్, ద హోల్ పేమెంట్ సిస్టమ్, పబ్లిక్ యాజ్ వెల్ as ప్రైవేట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్స్. సో ముఖ్యంగా చెప్పాలంటే పేమెంట్ సిస్టమ్ అంతా, పబ్లిక్ ప్రైవేట్ అంతా బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఏ బ్యాంక్స్ ఫెయిల్యూర్ హ్యాస్ ద పొటెన్షియల్ ఆఫ్ క్రియేటింగ్ కాస్ ఇన్ ఎన్ ఎకానమీ. సో బ్యాంక్ ఫెయిల్ అయినప్పుడు దానికి సామర్థ్యం ఉంటుందన్నమాట, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే సామర్థ్యం. దట్ ఈస్ వై గవర్నమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ పే స్పెషల్ అటెన్షన్ టు ద రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బ్యాంక్స్. సో ప్రపంచంలో అన్ని గవర్నమెంట్లు కూడా స్పెషల్ అటెన్షన్ని పే చేసినాయి ఈ నియంత్రించడానికి, బ్యాంక్లో అంత కరెక్ట్గా జరగడానికి రెగ్యులేషన్స్ పెట్టడానికి. సో ఎవ్రీ రెగ్యులేటరీ ప్రొవిజన్ ఫర్ బ్యాంక్ ట్రైస్ టు అచీవ్ ఏ సింపుల్ ఈక్వేషన్. ప్రతి రెగ్యులేటరీ ప్రొవిజన్ ఎందుకోసం చేస్తారంటే, హౌ ద బ్యాంక్స్ షుడ్ మ్యాక్సిమైజ్ దేర్ క్రెడిట్ క్రియేషన్ బై మినిమైజింగ్ ద రిస్క్ అండ్ కంటిన్యూ ఫంక్షనింగ్ పర్మనెంట్లీ. బ్యాంక్స్ ఎలా క్రెడిట్ క్రియేషన్ ఎక్కువ చేయాలి, ఎలా లోన్స్ అనేది డిస్పర్స్ చేసుకోవాలి, డిపాజిట్స్ అనేవి ఎలా పెంచుకోవాలి, బై మినిమైజింగ్ ద రిస్క్ని తగ్గించుకుంటూ అండ్ కంటిన్యూ ఫంక్షనింగ్ పర్మనెంట్గా ఫంక్షన్ చేస్తూ రిస్క్ని తగ్గించుకుంటూ ఎక్కువగా క్రెడిట్ క్రియేషన్ అనేది ఎలా చేయాలి అనేది వీళ్ళు ట్రై చేస్తారనమాట. సో ఇన్ ద బ్యాంకింగ్ బిజినెస్ రిస్క్స్ ఆర్ ఆల్వేస్ దేర్ అండ్ కెనాట్ బి మేడ్ జీరో, యాజ్ ఎనీ లోన్ ఫార్వర్డెడ్ టు ఎనీ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ హ్యాస్ ద రిస్క్ ఆఫ్ టర్నింగ్ టు ఏ బ్యాడ్ డెబ్ట్. సో బ్యాంకింగ్ బిజినెస్లో రిస్క్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, అలానే జీరో అవ్వలేమన్నమాట. ఏది ఎక్కడి నుంచి తీసుకున్న లోన్ని తీసుకోకుండా ఉండలేరు. సో బ్యాడ్ డెప్ట్గా మారుతుందన్నమాట. ఇండియాలో ఎన్పిఏ అంటారు. సో ది ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్
50%. So but banks must function so that economies can function. సో బ్యాంక్స్ ఫంక్షన్ అయితేనే ఎకానమీస్ ఆర్థిక వ్యవస్థలు నడుస్తాయి. సో బ్యాంక్స్ మూవ్స్ వేయలేరు. ఫైనల్లీ ది సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ద వరల్డ్ స్టార్ట్ devising tools to minimize the risks of the banking at one end and providing cushions to the banks at the other end. సో ఫైనల్గా ఏం చేశారంటే సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేసినాయి అంటే టూల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు? రిస్క్ తగ్గించడానికి, ఆ రిస్క్ తగిలినప్పుడు వాటిని నుంచి కాపాడుకోవటానికి తయారు చేశారు. సో దట్ ది బ్యాంక్స్ డు నాట్ గో బస్ట్. సో బ్యాంక్స్ అనేవి మూయబడవు అన్నమాట. Providing cushion or shock absorbers to banks has been 3 major developments. సో ఇది 3 రకాలుగా ఈ కుషన్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. సో ద ప్రొవిజన్ ఆఫ్ కీపింగ్ ఏ క్యాష్ రేషియో ఆఫ్ total deposits mobilized by the banks known as CRR in India. సో క్యాష్ రిజర్వ్ రేషియో అనేది స్టార్ట్ చేశారు. దీన్ని CRR అంటారు. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే మనం క్లాస్లో క్లియర్గా చెప్పుకున్నాం. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, బ్యాంక్స్ ఎందుకు క్యాష్ రిజర్వ్ రేషియోని వాడతారు అంటే, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే కొంత డబ్బుని RBI దగ్గర క్యాష్ రూపంలో పెట్టాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. దాన్ని వాడతారనమాట. సో క్యాష్ రిజర్వ్ రేషియో కొంత డబ్బు వాళ్ళ దగ్గర ఉండటం వల్ల డిపాజిట్స్ సేఫ్గా ఉండొచ్చు. ఇంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, అవసరమైనప్పుడు దాన్ని తీసుకోవచ్చు. సో ద ప్రొవిజన్ ఆఫ్ మెయింటైనింగ్ సమ్ అసెట్స్ ఆఫ్ ద డిపాజిట్స్ మొబిలైజ్డ్ బై ద బ్యాంక్స్ విత్ ద బ్యాంక్స్ దెమ్సెల్స్ ఇన్ నాన్ క్యాష్ ఫామ్. కొత్త బ్యాంక్ దగ్గర లోన్స్ ఇవ్వకుండా అలానే పెట్టుకోవచ్చు. ద ప్రొవిజన్ ఆఫ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఇది కూడా ఒక ప్రొవిజన్. సో ద క్యాపిటల్ అడిక్వసీ రేషియో norm has been last provision to emerge in the area of regulating banks in such a way that they can sustain the probable risk and uncertainties of lending. సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది లాస్ట్ ప్రొవిజన్ అనమాట బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసే విషయంలో. వాళ్ళ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి ఇది చివరి దారి. సో ఇట్ వాజ్ ఇన్ 1988 దట్ ద సెంట్రల్ బ్యాంకింగ్ బాడీస్ ఆఫ్ ద డెవలప్డ్ ఎకానమీస్ అగ్రీడ్ అపాన్ సచ్ ఎ ప్రొవిజన్. సో 1988లో సెంట్రల్ బ్యాంకింగ్ బాడీస్ అగ్రీ చేశారు. ద CAR ఆల్సో నోన్ యాజ్ బేసల్ అకార్డ్ అని కూడా అంటారు. ది అకార్డ్ వాజ్ అగ్రీడ్ ఎట్ బేసల్, స్విట్జర్లాండ్ ఎట్ ఎ మీటింగ్ ఆఫ్ ద బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఒక మీటింగ్లో స్విట్జర్లాండ్లో దీన్ని ఒప్పుకున్నారు. సో ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ దట్ ద బేసల్ 1 నార్మ్స్ ఆఫ్ ద క్యాపిటల్ అడిక్వసీ రేషియో వెర్ అగ్రీడ్ అపాన్. అప్పుడు బేసల్ 1ని అగ్రీ చేశారు. ఎ రిక్వైర్మెంట్ వాజ్ ఇంపోజ్డ్ అపాన్ బ్యాంక్స్ to maintain a certain amount of free capital to their assets. అండ్ సో ఎలా అగ్రీ చేశారంటే ఒక రిక్వైర్మెంట్ బ్యాంకుల మీద వేశారనమాట. టు మెయింటైన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ కొంత ఫ్రీ క్యాపిటల్ని పెట్టండి మీ అసెట్స్కి అని చెప్పి. అసెట్స్ అంటే మనకి సంపాదించి పెట్టే వాటిని అసెట్స్ అంటారు. మీరు సంపాదించుకునే వాటి మీద కొంత పక్కన పెట్టండి. మీరు ఇచ్చిన లోన్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో వాటిని అసెట్స్ అంటాం. మనకి ఇంట్రెస్ట్ సంపాదించి పెడుతున్నాయి కాబట్టి లోన్స్ ఇస్తాము, ఇంట్రెస్ట్ వస్తుంది మనకి సంపాదించి పెడుతున్నాయి కాబట్టి. వాటిని మీరు ఇచ్చిన లోన్స్కి కొంత అమౌంట్ని పక్కన పెట్టుకోండి. సో లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బై ద బ్యాంక్స్. అసెట్స్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే లోనే కదా, బయటకి ఇస్తాము, ఇచ్చినప్పుడు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు కాబట్టి అది మనకు సంపాదించి పెట్టేది. సో అది అసెట్టే. యాజ్ ఎ క్వశ్చన్ అగైన్స్ట్ ప్రాబబుల్ లాసెస్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ లాసెస్. సో అది ఒక క్వశ్చన్ లాగా ఉపయోగపడుతుంది. కొంత డబ్బును మీరు పక్కన పెట్టుకోండి. ఇన్ 1988 దిస్ రేషియో క్యాపిటల్ వాజ్ డిసైడెడ్ టు బి 8%. సో 1988లో ఇది 8%కి డిసైడ్ చేశారు. ఇట్ మీన్స్ దట్ ఇఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లోన్స్ ఫార్వర్డెడ్ బై ద బ్యాంక్ అమౌంట్ టు ₹100, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఫార్వర్డ్ చేసింది, ద బ్యాంక్ నీడ్స్ టు మెయింటైన్ ఎ ఫ్రీ క్యాపిటల్ ఆఫ్ ₹8. సో ప్రతి ₹100లో ₹8ని పెట్టుకోవాలి లోన్స్ ఇచ్చిన వాటిలే. సో దట్ ద క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ టు ద రిస్క్ వైడ్ అసెట్స్. సో క్యాపిటల్ CAR అంటే టోటల్ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వైడ్ అసెట్స్. సో టోటల్ క్యాపిటల్ ఏంటి, రిస్క్ వైడ్ అసెట్స్ ఏంటి చూద్దాం. CAR is a measure of bank's capital is expressed as a percentage of bank's risk-weighted assets, risk-weighted credit exposures. సో ఇది టోటల్ క్యాపిటల్ బై ఏవైతే రిస్క్లో ఉన్నాయో
వాటి యొక్క రేషియో అనమాట. సో టోటల్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 క్యాపిటల్స్ బై రిస్క్ వెయిడ్ అసెట్స్. సో సిఆర్ అంటే చెప్పుకున్నాం, అంటే బ్యాంకుని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి, అడిక్వేట్గా మెయింటైన్ చేయడానికి ఉండవలసిన నిష్పత్తి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ క్యాపిటల్ adequacy ratio is equal to total of tier 1 and tier 2 capitals by risk weight assets అన్నారు. సో మెయింటైన్ చేయడానికి ఈ పదాలు మనకు తెలిసి ఉండాలి. టోటల్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 క్యాపిటల్స్. సో దీన్ని క్యాపిటల్ టు రిస్క్ వైడ్ అసెట్స్ రేషియో అని కూడా అంటారనమాట. యూజ్ టు ప్రొటెక్ట్ ద డిపాజిటర్స్ అండ్ ప్రమోట్ ద స్టెబిలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫినాన్షియల్ సిస్టమ్ అరౌండ్ ద వరల్డ్. ఇది డిపాజిటర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని కాపాడటానికి, బ్యాంకులకు స్టెబిలిటీ, ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని, ఫినాన్షియల్ సిస్టంలో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రపంచం మొత్తం యూజ్ చేసుకుంటారనమాట. సో ఈ టోటల్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 క్యాపిటల్స్ అండ్ రిస్క్ వైడ్ అసెట్స్ అంటే ఏంటంటే, ఇది అడిక్వేట్గా సరిపోయేంతగా క్యాపిటల్ని మెయింటైన్ చేస్తూ నడపడానికి కావాల్సిన నిష్పత్తి. ఆ టోటల్ ఆఫ్ టైర్ 1 అండ్ టైర్ 2 క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వైడ్ అసెట్స్. టోటల్ ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ అంటే ఎప్పుడు అలానే ఉండేవి అన్నమాట. అవి మనం కదిలించాం. ఇవి కదిలించే కాదు. విచ్ కెన్ అబ్జర్వ్ వితౌట్ ఏ బ్యాంక్ బీయింగ్ రిక్వైర్డ్ టు సీజ్ ట్రేడింగ్ ఆపాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మన దగ్గర అట్లానే ఉంటాయి అన్నమాట. ఆ క్యాపిటల్ అనేది ఎప్పుడు మన దగ్గర అంతే ఉంటుంది. సో నెక్స్ట్ టైర్ 2 క్యాపిటల్స్. టైర్ 2 క్యాపిటల్ అంటే వీటి వల్ల తక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. వీటికంటే కూడా ఈ క్యాపిటల్ వల్ల తక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటి మెచ్యూరిటీ టైం అయిపోయినప్పుడు అవి వెళ్ళిపోతాయి అన్నమాట, తీసుకోవచ్చు. కానీ ఇవి మాత్రం వీటికి ఎటువంటి మెచ్యూరిటీ టైం అనేది ఉండదన్నమాట. ఇవి మన దగ్గర అలానే ఉంటాయి. సపోజ్ క్యాష్ రిజర్వ్ రేషియో ఉంది, అంతే ఉంటుంది. ఆర్బీఐ దగ్గర ఎస్ఎల్ఆర్ ఉంది, అది అంతే ఉంటుంది మన దగ్గర. బ్యాంక్లో తీయం మనం ఇంకా. సో టైర్ 2 క్యాపిటల్, ఇవి సపోజ్ బాండ్స్ ఉన్నాయి, రెగ్యులర్ బాండ్స్ ఉన్నాయి, వాటి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాం. సో అలా వాటిని మనం ఎగ్జాంపుల్స్కి చెప్పుకోవచ్చు. సో అలా టైర్ 1 అంటే గోయింగ్ కన్సర్న్, ఎప్పుడు అలానే ఉండేవి, గాన్ కన్సర్న్. టైర్ 2 క్యాపిటల్స్ అంటే కొంత టైం అయిన తర్వాత వాటిని విడిచిపెట్టాలన్నమాట. అలాంటి క్యాపిటల్స్ డివైడెడ్ బై రిస్క్ వెయిడ్ అసెట్స్. అంటే ఈ రిస్క్ వెయిడ్ అసెట్స్ అంటే ఏంటంటే ఎంత రిస్క్ ఉంది అనేది మనం క్రెడిట్ రేటింగ్ ద్వారా ఎస్టిమేట్ చేసుకొని వేసుకుంటారనమాట. రిస్క్ వైడ్ అసెట్స్ దేనికి ఎంత రేటింగ్ ఉంది. మనము ఒక కంపెనీకి డబ్బులు ఇచ్చాం, వీళ్ళకి ఇవ్వటం వలన మనకి రిస్క్ ఎంత నష్టం రావచ్చు వస్తే అనేది మనం రిస్క్ వైడ్ అసెట్స్ వాళ్ళ నుంచి మనకి ఎంత రిస్క్ రావచ్చు అనేది వేసుకుంటాం అనమాట. డివైడెడ్ బై అట్లా అన్నిటికీ వేసుకుంటే మనకి టైర్ 1 టోటల్ ఆఫ్ టైర్ 1 బై టైర్ 2 క్యాపిటల్స్ డివైడెడ్ బై రిస్క్ వైడ్ అసెట్స్. మనం ఇచ్చిన లోన్స్లో ఎంతవరకు లోన్స్ రిస్క్లో ఉన్నాయి అనేది చూసుకోవాలన్నమాట. సో ఇది టైర్ 1 క్యాపిటల్. ఇదంటే అబ్జర్వ్ లాసెస్ని అబ్జర్వ్ చేయొచ్చు, బ్యాంక్స్ని సీజ్ చేయకుండా. బ్యాంక్ బీయింగ్ రిక్వైర్డ్ టు సీజ్ ట్రేడింగ్ ఆపకుండా బ్యాంక్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. కెన్ అబ్జర్వ్ లాసెస్ వితౌట్ ఎ బ్యాంక్ బీయింగ్ రిక్వైర్డ్ టు సీజ్ ట్రేడింగ్ ఆపకుండా రన్ చేయొచ్చు. సో టైర్ 2 క్యాపిటల్ ఇది కూడా అబ్జర్వ్ చేస్తుంది, కానీ కొద్ది తక్కువ డిపాజిటర్స్కి ప్రొటెక్షన్ అనమాట. సో ద న్యూ నార్మ్స్ హ్యాస్ డివైజ్డ్ థర్డ్ కేటగిరీ ఆఫ్ క్యాపిటల్. టైర్ 3 క్యాపిటల్ కూడా వచ్చింది. సో ది ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ ద క్యాపిటల్ టు రిస్క్ వైడ్ అసెట్స్ రేషియో ఫర్ ద బ్యాంక్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా 1992లో వచ్చింది ఫస్ట్. BIS as a part of BIS, Bank for International Settlements, BIS అంటే. సో ఇన్ ద కమింగ్ ఇయర్స్ బేసిల్ నార్మ్స్ వర్ ఎక్స్టెండెడ్. సో పైన చిన్న బిట్స్ టైప్లో ఉన్నాయి. ఎప్పుడు వచ్చింది, నరసింహ 2 కమిటీ ద్వారా 10%కి పెరిగింది. సిఆర్ అనేది 31/2000లో ఇలాంటివన్నీ బిట్స్ లాగా ఉంటాయి, అవి చూసుకోండి. సో వై టు మెయింటైన్ కార్ అనేది చిన్న టాపిక్ ఉంది, అది చెప్పుకుందాం. సో 2 రీజన్స్ హ్యావ్ బీన్ జనరలీ ఫార్వర్డెడ్ ఫర్ ద సేమ్. అసలు ఎందుకు మెయింటైన్ చేయాలనేది. బ్యాంక్ క్యాపిటల్ హెల్ప్స్ టు ప్రివెంట్
బ్యాంక్ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. విచ్ అరైజ్ in case the bank cannot satisfy its obligations to pay depositors and other creditors. డిపాజిటర్స్కి పే చేయలేనప్పుడు. సో ద లో బ్యాంక్ క్యాపిటల్ హ్యాస్ ఎ నెగటివ్ నెట్ వర్త్ ఆఫ్టర్ ద లాస్ ఇన్ ఇట్స్ బిజినెస్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ టర్న్స్ ఇంటూ ఇన్సాల్వెంట్ క్యాపిటల్, దేర్ ఫోర్ యాక్ట్స్ ఎస్ ఎ కుషన్